మీనాను అవమానిస్తున్న రోహిణి చెంప పగలగొట్టి గుణ విషయం బయట పెట్టిన పార్వతమ్మ. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనాని రోహిణి అవమానించడం ఏంటి? మరి రోహిణి చెంప పగలగొట్టి గుణ విషయం ఏం బయట పెట్టింది పార్వతమ్మ? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనా బొమ్మల కొలువు పెట్టుకోవాలని బాలుకి చెప్పడం, బాలు సత్యం దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి సత్యం కాస్త ప్రభావతిని శతవిధాల అటు తిప్పి ఇటు తిప్పి ఒప్పించేస్తాడు. పబ్బి అంటూ ప్రేమగా పిలిచేసరికి ప్రభావతి కాస్త బుట్టలో పడిపోయి ఒప్పేసుకుంటుంది. ఒప్పేసుకోవడంతో ఇంకా అందరూ కూడా బొమ్మల కొలువు పెడితే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పనగానే, మా పబ్బి ఉంది కదా, మా పబ్బి పాటలు బాగా పాడుతుంది, మన పెళ్లి చూపులప్పుడు పాడావు కదా పబ్బి, ఆ పాటకే నిన్ను ఓకే చెప్పేశాను కదా పబ్బి అంటూ మాట్లాడేసరికి అది ఇంకా మీకు ఆ పాట గుర్తుందా అంటూ సిగ్గుపడుతుంది. ఇంకా గుర్తుండడం ఏంటి, నేను అసలు మర్చిపోతే కదా అని చెప్పాను. కానీ మరి ఆ బొమ్మల కొలువుకి ఏమి కావాలి అని చెప్పాను. కానీ అవి కావాలి ఇవి కావాలి అంటూ ప్రభావతి చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత అదే విషయం కామాక్షి దగ్గరికి వచ్చి చెప్తుంది ప్రభావతి. ఇప్పుడు బొమ్మల కొలువు పెట్టబోతున్నారా వదిన అని చెప్పాను. కానీ అవును, బొమ్మల కొలువు పెడితే ఇంట్లో వారసులు వస్తారంట కదా అని చెప్పాను. కానీ వస్తారు, కానీ వదిన బొమ్మల కొలువు పెడితే మీనా బాలుయే దీనికి మొదట శ్రీకారం చుట్టారు కాబట్టి వాళ్ళకే ముందు పిల్లలు పుట్టేస్తే అంటూ కామాక్షి పెట్టిన డౌట్కి ప్రభావతి ఆలోచనలో పడుతుంది. చూద్దాంలే, అప్పటికి పుడితే ఎవరికి పుడతారో, అయినా రోహిణికి మనోజ్కే ముందు పుడతారు, తనే శుభవార్త చెప్తుంది అంటూ ప్రభావతి ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తుంది. నీ భ్రమ కాకపోతే మీనాబాలు ప్రేమగా ఉంటారు, వాళ్ళిద్దరికే పిల్లలు పుడతారు, అయినా వాళ్ళది ఎలాంటి కల్లా కపటం లేని మనసులు, వాళ్ళ మనసుకి అన్నీ మంచే జరుగుతాయి అని చెప్పి ప్రభావతికి వినిపించకుండా తన మనసులోనే అనుకుంటుంది కామాక్షి. ఏంటి కామాక్షి వదిన, ఏంటి మనసులో అనుకుంటున్నావు అనగానే, ఏమీ లేదు వదిన, ఏమీ లేదు అంటూ మాట్లాడేసరికి సర్లే ఇంకా నేను వెళ్తాను, రేపు ట్యూషన్ దగ్గరికి వెళ్ళని రావద్దని చెప్పు అని చెప్పాను. కానీ రేపే బొమ్మల కొలువా అని చెప్పనేసరికి అంతే కదా, రేపే కదా మరి బొమ్మల కొలువు అని చెప్పాను. కానీ సరే అని ఇంకా ఏం మాట్లాడకుండా సర్లే అని ఊరుకున్న తర్వాత ఇంకా బాలు మీనా కావలసిన బొమ్మలన్నీ తీసుకొచ్చి, మీనా ఇంకా బొమ్మలు కావాలి కదా, సుమారు 15,000 వరకు అవుతాయి, అవన్నీ మనమే ఎందుకు పెట్టుకోవాలి, ఇంట్లో అందరి మంచి కోసం అందరికీ పిల్లలు పుట్టాలనే కదా మనం ఈ బొమ్మల కొలువు పెట్టేది, అందరి మంచి ఇందులో ఉంది కాబట్టి ముగ్గురిని 3 15,000 అడుగుదాము అనగానే వద్దండి అని చెప్పాను. కానీ నీకేం తెలియదు మీనా, రా అని చెప్పి లక్షలు మింగినోడా అని చెప్పి పిలుస్తాడు. అయినా వీడిని అలా పిలిస్తే డబ్బులు ఇవ్వడేమో, ఒరే మనోజ్ అంటూ పిలిచేసరికి ఏంట్రా, మేమేదో లోపల ఏదో చేసుకోబోతుంటే నువ్వు మమ్మల్ని కాపాడినట్టుగా పిలుస్తావు అని చెప్పాను. కానీ ఏమీ లేదురా, బొమ్మల కొలువు పెట్టబోతున్నాం కదా అందుకని అని చెప్పనేసరికి అవునా, నా దగ్గర ఏమీ డబ్బులు లేవురా అంటూ మనోజ్ చెప్పడంతో నేనిస్తాను బాలు అంటూ రోహిణి ఎత్తిస్తుంది. తర్వాత రవి శృతి ఇద్దరు గొడవ పడుతూ ఉంటే రవి శృతి దగ్గరికి వెళ్తారు. వాళ్ళని కూడా అడగడంతో శృతి అయితే 500 ఇస్తుంది, ఇంకా రవి అయితే రేపిస్తాను అని చెప్తాడు. ఇంకా మొత్తం 15 మొత్తం తీసుకొచ్చి ఆ 500తో ఇంకేమైనా కావాలితే తీసుకొస్తాను, వాళ్ళు ఇస్తాను అని చెప్పారు కదా, సరే మనం ఇంకేం కావాలో తీసి తెచ్చుకోవచ్చు అని మొత్తం అన్నీ కూడా మీనా బాలు బొమ్మల కొలువుకి కావాల్సినవన్నీ కూడా తీసుకొస్తారు. ఇంకా అలా తీసుకొచ్చి మొత్తం అంతా ఏర్పాట్లు చేస్తారు. అమ్మ మీనా, ఏ లోటు లేకుండా అందరినీ పిలవండి, మీ అమ్మను మీ చెల్లిని కూడా పిలువు, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ అలాగే మామయ్య అని చెప్పి ఇంకా సుమతికి అలాగే పార్వతికి కూడా ఫోన్ చేస్తుంది. సరేనమ్మా వస్తాము అని చెప్తారు. చెప్పిన తర్వాత సుగుణమ్మ వాళ్ళను కూడా పిలుద్దామండి, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా చింటూ, కృష్ణుడి వేషం వేస్తే బాగుంటుంది అని చెప్పాను. కానీ అలాగే అని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి అది బాబు అని చెప్పాను. కానీ మీరేమీ కంగారు పడకండి, రేపు ఉదయాన్నే బయలుదేరి వచ్చేసేయండి, ఆ తర్వాత నేను అక్కడికి వచ్చి తీసుకొస్తాను అని చెప్పాను. కానీ సరేనని చెప్పి ఇంకా రోహిణి వాళ్ళమ్మ సుశీల
సుగుణమ్మ అయితే అంటుంది కానీ రోహిణికి ఫోన్ చేయడంతో రోహిణి అయితే మీరెక్కడికి రావద్దు, నన్ను ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వరా, ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే ఎలా కుదురుతుంది అంటూ మాట్లాడేసరికి బాలు రమ్మని ఫోన్ చేశాడు కదమ్మా, రాకపోతే బాగోదేమో, చింటూ బాలు వాళ్ళని నిన్ను చూడాలని అంటున్నాడు, నిన్నేమీ పేరు పెట్టి పిలవళ్లే అమ్మా అని కూడా అనడు అని చెప్పాను కానీ అది కాదమ్మా చెప్పు, ప్లీజ్ అమ్మా నా మాట విను, అర్థం చేసుకో అమ్మా అంటూ చెప్పేసేసరికి సర్లే అమ్మా నీ ఇష్టం రండి, కానీ నన్ను ఇబ్బంది పెట్టద్దు, వాడి కోసం మాత్రమే ఒప్పుకుంటున్నాను అంటూ చెప్పేసేసరికి సర్లే అని ఇంకా ఒప్పుకుంటుంది. ఒప్పుకునేసరికి ఇంకా ఇద్దరు బయలుదేరి వస్తారు. సుశీలమ్మను కూడా బాలు ఫోన్ చేసి రమ్మంటాడు, ఆల్రెడీ చెప్తాడు సుశీలమ్మకి. సో బాలు ఫోన్ చేసి రమ్మనేసరికి సుశీలమ్మ కూడా వస్తుంది. అందరూ వస్తారు. అందరూ వచ్చేసరికి ఇంకా పార్వతి సుమతి అందరూ రావడంతో చాలా సంతోషంగా మీనా బాలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఇంకా పూజ చక్కగా చేసుకుంటూ ఉంటారు. ముగ్గురు కూడా చీరలు కట్టుకుని పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత పాటలు పాడాలి, హారతి ఇవ్వాలి. మీనా పిండి వంటలు ప్రసాదాలు అన్నీ నువ్వే చూసుకోవాలి అనగానే అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి మాట్లాడేసరికి మీనాకు రవి తోడుగా ఉండడంతో పిండి వంటలన్నీ చక్కగా చేసేస్తారు. ఇంకా అలా చక్కగా చేసిన తర్వాత అన్నీ కూడా తీసుకొచ్చి ఆ బొమ్మల కొలువు దగ్గర అన్నీ కూడా చక్కగా పెట్టి ఇంకా పాటలు పాడుతూ భజనలు చేస్తూ పూజలు చేస్తూ చాలా సంబరంగా గడిచిపోతుంది. గడిచిన తర్వాత అందరూ కూడా చేస్తూ ఉండగానే మీనా బాలుయే ఇదంతా చేశారన్నట్టు ఇంకా సుశీలమ్మ పొగుడుతూ ఉంటుంది. అమ్మ మీనా, నువ్వు బొమ్మల కొలువు పెట్టాలన్న ఆలోచన బాగుంది, మీకు పిల్లలు తొందరగానే పుడతారు అంటూ మాట్లాడేసరికి సరే అని ఇంకా అందరూ సంతోషపడతారు. ఇంకా రోహిణికి వీడు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎవడు గుణ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏంటి వీడియో తీసుకురమ్మంటే వీడియో ఇంకా తీసుకురాలేదు అంటూ చెప్పేసేసరికి తీసుకురావడానికి అవకాశం కుదరొద్దా, నిన్న తీసుకుందాము అనుకుంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి ఏం చేస్తావు, ఏదో రకంగా వీడియో తీసుకో అనగాని రోహిణి రా అని చెప్పి రోహిణిని పిలుస్తుంది. ఏంటి రోహిణి ఈ టైంలో ఫోన్ ఎవరు అనగాని రేపు ఉదయాన్నే క్లయింట్ రమ్మని ఫోన్ చేశారు అత్తయ్య, అందుకే రేపు పొద్దుటే వస్తాను అని చెప్పాను, వాళ్ళు ఎక్కడికో ఊరు వెళ్తున్నారంట, ఉదయాన్నే రమ్మని చెప్పారు అంటూ చెప్పేసరికి సరే రా అని చెప్పాను. కానీ ఇక మీనా అన్నీ కూడా చేసి ప్రసాదాలన్నీ మీనా మాత్రమే పెడుతూ ఉంటుంది. ఇటు రోహిణి వాళ్ళని వీళ్ళని పెట్టనివ్వదంటే వాళ్ళు ముందుకు రారు, మీనా రమ్మని అనదు. మొత్తం మీనా పెడుతూ ఉండగానే పార్వతి వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు. ఉండేసరికి ఏ మీనా అన్నీ నువ్వే పెడుతున్నావేంటి, రోహిణిని శృతిని కూడా పెట్టమని చెప్పు అనగాని ఎందుకు మమ్మల్ని పెట్టమని అంటుంది అత్తయ్య, మమ్మల్ని ఎందుకు పెట్టమని చెప్తుంది, ఈ బొమ్మల కొలువు పెట్టాలనుకుందే మీనా కదా, అందుకని మీనాకే ముందు పిల్లలు పుట్టాలని, అలా మీనాకు పిల్లలు పుడితే అమ్మమ్మ గారి ఆస్తి మొత్తం మీనాకే వస్తుందని ప్లాన్ చేసింది అత్తయ్య. ఎంతసేపు నేను అర్థం చేసుకోలేకపోయాను, మాకేదైనా ఇస్తుందేమో మేము పెడదామో అని మేము చూస్తుంటే అన్నీ కూడా మీనా తన చేతుల మీదే జరగాలని, తన చేతుల మీదగానే అన్నీ కావాలని మీనా ఇదంతా ప్లాన్ చేసింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు రోహిణి, నేను ప్లాన్ చేయడం ఏంటి అనగానే ఏ మీనా నువ్వు ప్లాన్ చేయలేదా, ఆస్తి మొత్తం నువ్వే కొట్టేయడానికి ప్లాన్ చేయలేదా, అమ్మమ్మ గారు ఆస్తి అంతా నీకే రాసివ్వాలనే కదా ఈ బొమ్మల కొలువు పెట్టి ఇప్పుడు అర్జెంటుగా నువ్వు తల్లి కావాలి అని కోరుకుంటున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా, నీకు డబ్బు పట్ల చాలా ఆశ ఉంది, నువ్వు పిల్లల్ని కనాలి అని ఆశపడుతున్నావు, నీకే ముందు పిల్లలు పుట్టేస్తారులే అంటూ చెప్తుంది. ఎందుకంటే రోహిణికి అంతకుముందే చెప్తారు నీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉందమ్మా, ఎందుకంటే ముందు పిల్లోడికి ఈ పిల్లోడికి బాగా గ్యాప్ వచ్చింది, వయసు కూడా పెరిగింది, కాబట్టి నీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా చాలా తక్కువ అని చెప్పడంతో ఈ విషయం బయటపడితే ప్రభావతి ఊరుకోదు కదా, ఇప్పుడు దీన్ని ఎక్కువ అంటే మీనా వల్లే తనకు పిల్లలు పుట్టారు, మీనాయే పూజలు చేసింది, తను పూజలు చేయలేదు కాబట్టి పిల్లలు పుట్టారు అన్నది క్రియేట్ చేసి మీనాను గొప్పగా చెయ్యాలని, అంటే మీనాని అందరిలోనూ అవమానించాలని
రోహిణికి మాత్రం పిల్లలు పుట్టకుండా ఉండడానికి కారణం మీనాయే అన్నట్టు క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో మీ రోహిణి ఈ రకంగా ప్లాన్ చేసి మీనా మీద గొడవ పడుతూ ఉంటుంది. గొడవ పడుతూ ఉండేసరికి ఏం మాట్లాడుతున్నావు రోహిణి, నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అనగానే అన్నీ నాకు అర్థమవుతున్నాయి. మీ ఇద్దరికి పిల్లలు పుట్టడానికి మమ్మల్ని ఎందుకు డబ్బులు అడగడం, ఆ మాత్రం మీరు పూజ కూడా చేసుకోలేరా అంటూ మాట్లాడేసరికి ఆయన నేను ఎంత గొప్పదాన్ని, నాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మా నాన్న పంపించేస్తారు, అయినా మా నాన్నను అడగను అని చెప్పి మాట్లాడుతూ చాలా కించపరిచినట్టుగా మీదొక పేద కుటుంబం, మీరు పువ్వులు అమ్ముకుంటూ బ్రతుకుతారు, ఆ పువ్వులు అమ్ముకున్న డబ్బులతో ఈ బొమ్మల కొలువు పెట్టుకుంటే సరిపోయేది, అలా పెట్టుకోవడం మానేసి మమ్మల్ని ఎందుకు డబ్బులు అడుక్కోవడం, ఓహో మీ దగ్గర అన్ని డబ్బులు లేవు కాబట్టి పైన రూమ్ కట్టడం కోసం ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని డబ్బులు అడుక్కున్నావా, అంతేలే పూలు అమ్ముకునే వాళ్ళ బ్రతుకు అంతకుమించి ఏముంటుంది అంటూ కించపరిచినట్టు మాట్లాడేసరికి ఏంటమ్మా రోహిణి ఏం మాట్లాడుతున్నావు అనగాని రోహిణి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ మాట్లాడేసరికి మాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. ఎందుకంటే పార్వతికి సుమతి చెప్తుంది రోహిణికి ఆల్రెడీ ముందే బిడ్డ పుట్టాడని, ఇది బిడ్డ పోవడం ఇదంతా అబద్ధమని, కావాలని తను అబద్ధం చెప్పి అక్కను తిట్టించిందని, మళ్ళీ విషయం అక్కకు చెప్తే అక్క అంతా రాద్ధాంతం చేస్తుందని సుమతి పార్వతమ్మకు మాత్రమే చెప్తుంది. మనకెందుకు లేవే వాళ్ళ విషయాలు, పైగా ఆ కోడలంటే ప్రభావతి గారికి బాగా ఇష్టం, ఎందుకు ఆ కోడల్ని మనం వేలెత్తి చూపించడం, వదిలేసేయి, మళ్ళీ మీ అక్కకు తెలిసిందంటే దాన్ని అడిగే వరకు ప్రశాంతత ఉండదు మీ అక్కకి అంటూ మాట్లాడేసరికి అవును అది నిజమే అని చెప్పి ఇంకా సుమతి పార్వతికి మాత్రమే చెప్పి వదిలేస్తుంది. పార్వతి అది మనసులో పెట్టుకుంటుంది. ఏంటి రోహిణి నీకు పిల్లలు పుట్టరా అని నువ్వెలా చెప్తున్నావు అనగానే నాకు తెలుసు, ఎందుకంటే పూజ ఇలాగ సగంలో చేసి పూజ చేయకుండా ఉంటే ఆ దోషం వల్ల పిల్లలు పుట్టరు, అలా పుట్టకుండా ఉంటారు అనే కదా మీరు ఇదంతా చేస్తున్నారు, మీరు మీ కూతురు కలిసి ఇదంతా ప్లాన్ చేశారు, నన్ను అందరి ముందు దోషగా ఉంచాలి అన్న ఉద్దేశంతోనే మీదంతా చేశారు అంటూ ఎంతో బాధపడుతూ ఇంకా రోహిణి నోటుకొచ్చినట్టు నోటికి ఎంత మాట అంటే అంత మాట మీనాను అటు తిప్పి ఇటు తిప్పి తిట్టడం మొదలు పెడుతుంది. అయినా డబ్బు ఏం తెలుసు మీకు, డబ్బు గురించి అని చెప్పాను కానీ నీ గురించి కూడా మాకు చాలా తెలుసమ్మా, కానీ మేము ఏ విషయం చెప్పడం లేదు, ఇప్పుడు నా కూతురు కావాలని ఏ తప్పు చెయ్యదు, అందరూ బాగుండాలనే కోరుకునే మనస్తత్వం నా కూతురిది, అలాంటిది ఇప్పుడు నా కూతురు ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతూ ఇప్పుడు నా కూతురు వల్ల నీకు పిల్లలు పుట్టరన్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ ఏంటి నేనేం చేశాను, మీ కూతురు తప్పు చేయకుండా నేనేం చేస్తున్నాను, అయినా మీ కూతురు వల్లే నాకు పిల్లలు పుట్టరు అనగానే నీకు పుట్టంది నా కూతురు వల్ల కాదమ్మా, నీకు ఆల్రెడీ కొడుకు ఉండడం వల్ల అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి పార్వతి ఏం మాట్లాడుతున్నావు, నా కోడలికి ముందే పిల్లలు ఉండడం ఏంటి, నోటికి ఎంత మాట అంటే అంత మాట అనేయడమేనా, నా కోడలు గురించి అసలు నీకేం తెలుసు అనగానే నీకేం తెలుసమ్మా నీ కోడల గురించి, నీ కోడలు ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే నీ కోడలికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంది అని చెప్పారు, ఆ అవకాశం కోసం ఎక్కడ మీరు మళ్ళీ ఇబ్బంది పెడతారని ఇప్పుడు మీనా చేసే ఈ పూజలో ఈ అపశృతి వల్లే తనకు పిల్లలు పుట్టలేదు అని చెప్పడం కోసం మీనాను తప్పుడు మనిషిగా, మీనా తప్పు చేసినట్టుగా మీనాని ఒక దోషిలా నిలబెడుతుంది మీ కోడలు రోహిణి, మరి అలా నిలబెడితే నేనెలా చూస్తూ ఊరుకుంటాను, అందుకే నా కూతురి మీద నింద పడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఊరుకుంటానా, అస్సలు ఊరుకోను అంటూ ఇంకా ప్రభావతికి గట్టిగా పార్వతి చెప్తుంది. ఏంటి నాకు పిల్లలు పుట్టరా అని చెప్పాను కానీ అవును నీకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువ, ఎందుకంటే నీకు ముందు బిడ్డకు ఈ బిడ్డకు బాగా గ్యాప్ వచ్చింది, పైగా నీకు ఏజ్ కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉందని, పుట్టకపోవచ్చని అనుకోవాలి అని డాక్టర్ మీకు క్లియర్గా చెప్పారు, అది ఉద్దేశించే ఇప్పుడు మీనాను నువ్వు తప్పు పడుతున్నావు, నీకు పిల్లలు పుట్టకుండా ఉండడానికి కారణం మీనాయని మీనాని బ్లేమ్ చేస్తే తర్వాత ఏ సమస్య వచ్చినా మీనానే అందరూ తప్పు పడతారు అన్న ఉద్దేశంతో నువ్వు ఇదంతా చేస్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ పార్వతి అనగానే ఇంకా మీ కోడల కోసం విషయాలు అయిపోయి అనుకుంటున్నారా,
శివ మొన్నటి వరకు గుణ దగ్గర పని చేసేవాడు. ఆ గుణకి మీ కోడలు రోహిణి ఎంత అప్పు ఇవ్వాలో తెలుసా? 4 లక్షల రూపాయలు అప్పు ఇవ్వాలి, బాకీ ఇవ్వాలి. తనకు ప్రతి నెల వడ్డీ కడుతూ ఉంది. 4 లక్షల రూపాయలు గుణ దగ్గర అప్పు తీసుకుంది. మొన్నటి వరకు నా కొడుకు అక్కడే ఉండడంతో రోహిణికి సంబంధించిన అకౌంటు ఎప్పుడెప్పుడు ఎంత తీసుకుంది, ఎన్ని డబ్బులు జమ చేసింది, అన్ని విషయాలు కూడా బయటికి వచ్చాయి. అది అర్థం చేసుకోకుండా మీరు నా కూతుర్ని తప్పు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? నా కూతురు ఎప్పుడు ఏ తప్పు చేయదు. తప్పు చేసేదల్లా నీ కోడలే అంటూ ప్రభావతిని వేలెత్తి చూపించేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి రోహిణి, ఏం మాట్లాడవేంటి? గుణ దగ్గర నువ్వు 4 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నావా? అసలు గుణ దగ్గర 4 లక్షల రూపాయలు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు నీకు అంత డబ్బుతో పనే ఉంది? అయినా ప్రతి క్షణం కూడా నువ్వు ఇంటి కోసం ఏదో చేస్తున్నావు అని అనిపిస్తుంది, కానీ నువ్వేదో నిజాన్ని దాస్తున్నావు, మోసం చేస్తున్నావు అని నా మనసుకు ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. చెప్పు రోహిణి, చెప్పు. ఇదంతా అబద్ధమని చెప్తావా, నిజమని చెప్తావా? నువ్వు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో చెప్తావా? చెప్పు రోహిణి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉండేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను, కానీ నేను అడుగుతున్న దానికి మాత్రమే సమాధానం చెప్పు. పార్వతి చెప్పిందంతా నిజమేనా? నువ్వు గుణ దగ్గర 4 లక్షల రూపాయలకి వడ్డీ కడుతున్నావా? అసలు గుణ దగ్గర ఎందుకు తీసుకున్నావు? మీ నాన్న కోటీశ్వరుడు కదా, మీ నాన్న దగ్గర బోలెడు డబ్బులుంటాయి కదా, మరి గుణ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాకపోవడంతో ఏంటి చెప్పు అని చెప్పాను, కానీ ఏం చెప్పను, ఏం చెయ్యలేను, అర్థమవుతుందా అంటూ దానికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా శివయ్య చూశాడు. ఇందులో ఏది అబద్ధం అంటారు, ఏది అబద్ధం కాదంటారు? ఇంతకుముందు కూడా గుణ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి రోహిణికి ఏదో చెప్పాడు. రోహిణి ఆ వీడియో అలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, నా వల్ల కాదు అన్నట్టు మాట్లాడుతుంది. నేను అంతా విన్నాను. అప్పుడే మీనా పిలిచిన తర్వాతే మీనా మీద ఇంత గొడవ చేసింది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రభావతి రోహిణి దగ్గర ఫోన్ లాక్కుని చూడరా మనోజ్ అని చెప్పాను, కానీ గుణ అని ఉంటుంది. ఆ గుణ హిస్టరీ ఓపెన్ చేస్తే చాలాసార్లు గుణకు ఫోన్ చేసినట్టు, ఇంకా గుణ దగ్గర గుణతో మాట్లాడినట్టు అన్నీ కూడా ఉండేసరికి ఇంకా మాటలకైతే రోహిణికి టెన్షన్ పట్టుకుంటుంది. ఇదేంటిది, ఏదో ఇక్కడ మీనాను అడ్డు పెట్టుకుని నాకు పిల్లలు పుట్టరు అన్న విషయాన్ని దాచిపెట్టి ఇదంతా చెయ్యాలి అనుకుంటే ఈ రకంగా చేశారేంటి అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఈవిడిలా నా జాతకం బయట పెట్టేస్తుందేంటి అనుకుంటూ ఉండగానే, ఏంటి నువ్వు చెప్పేది నిజమా? రోహిణికి ముందే కొడుకున్నాడా అనగానే అవును, ముందే కొడుకున్నాడు. ఆ డాక్టరే చెప్పింది రోహిణికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అని. కావాలంటే మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళి రోహిణికి ముందే బిడ్డ ఉన్నాడా లేదా అని ఎక్కడైనా పరీక్ష చేయించండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు రోహిణి ఎన్ని మాటలందో ఈ మాటలన్నింటికి అర్థం అది అని చెప్పనేసరికి ఏంటంటే ఏం మాట్లాడుతున్నారని కానీ రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది. ఇప్పుడు వరకు నీ ఒంటి మీద నేను చేసుకోలేదు, నువ్వు నా కూతురు లాంటి దానివే కదా, ఎందుకులే కొట్టడం? నా కూతుర్ని ఎన్ని మాటలు అంటున్నా కానీ సర్లే అని సైలెంట్గా ఊరుకుని నీ విషయాలు బయటపడితే పెద్దదాన్నని కూడా చూడకుండా నా మీదకే వస్తావా? నువ్వు ఎన్నో అబద్ధాలు చెప్పావు, ఎన్నో మోసాలు చేశావు. ఇన్ని మోసాలు చేసి మా అల్లుడు గారి కుటుంబాన్ని మొత్తం మోసం చేశావు. ఇంకా ఈవిడి గురించి మీకు తెలియని విషయాలు ఎన్నున్నాయో, ఎన్ని విషయాలు దాగున్నాయో ఎవరికి తెలుసు? ఏమో ఎన్ని అబద్ధాలు దాచి పెళ్లి చేసుకుందో. ఎప్పుడూ ఏదొక మిస్టరీగానే అనిపిస్తుందంట కదా. ఎప్పటికప్పుడు మా మీనా మాకు అన్నీ చెప్తుంది, కానీ అత్తింటి విషయాలు మేమేమీ పట్టించుకోకూడదు అని ఎప్పుడూ కూడా ఏ విషయంలో కలక చేసుకోలేదు. ఇప్పుడు మీరు పదే పదే నా కూతురి విషయంలో ఇలా మాట్లాడుతూ నా కూతుర్ని తప్పు పడుతూ మాట్లాడుతూ ఉంటే నేను అస్సలు చూస్తూ ఊరుకోను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా రోహిణి నిలబడిపోవడంతో ప్రభావతి వెళ్ళి రోహిణి దగ్గర నిలబడి చెప్పు రోహిణి అని చెప్పనగానే అలా చూస్తూ ఉండిపోతుంది.
చూస్తూ ఉండిపోయేసరికి అది కాదు అత్తయ్య అనేసరికి ఏది కాదు చెప్పు రోహిణి, చెప్పు, సమాధానం చెప్పు. ఇప్పుడు ఈ వరకు ఈ పార్వతి ఎప్పుడు ఏం మాట్లాడినా నాకేది నచ్చేది కాదు. నీ మీద నాకు చాలా అనుమానాలే ఉన్నాయి. నువ్వు ఎప్పుడూ లేనిది హాస్పిటల్కి వెళ్ళి మరీ చెకప్ చేయించుకోమండం, పిల్లలు కావాలి అని ఫోర్స్ చేయడం, మనోజ్కి ఇప్పుడు పిల్లల విషయంలో ఇష్టం లేకపోయినా నువ్వు ఫోర్స్ చేయడం అంతా కూడా నాకు చాలా డౌట్గానే అనిపిస్తుంది. చెప్తావా చెప్పవా అంటూ ప్రభావతి కూడా చెంప పగలగొట్టేసరికి రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. నన్నే అందరూ తప్పు పడుతున్నారు, నేను ఏ తప్పు చేయలేదు అనుకుంటూ రోహిణి అక్కడి నుంచి పరుగు పరుగున గదిలోకి వెళ్ళిపోతుంది. చూసారా మా అత్తయ్య రోహిణి గురించి నిజాలన్నీ బయట పెట్టడంతో రోహిణి కూడా ఇంకా ఏమీ చెప్పలేక ఇప్పుడు మీనాని తప్పు పట్టింది కాబట్టి, మా అత్తయ్య నిజాలు బయట పట్టారు కాబట్టి మా ప్రభావతమ్మ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ప్రభావతమ్మ అలా పరుగులు పెట్టింది నీ పెద్ద కోడలు అంటూ మాట్లాడేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇంకా అర్థం కాలేదా అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఎవ్వరూ ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు. అవును ప్రభా, అయినా రోహిణి గురించి నువ్వు వెనక ముందు ఆలోచించలేదు. ఎవరి మాట వినిపించుకోకుండా రోహిణి ఏం చెప్పినా కానీ నువ్వు ప్రతిదానికి తలాడిస్తూ రోహిణి చెప్పిందంతా నిజమని నమ్ముతూ ఇంతవరకు తీసుకొచ్చావు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గురించి చెప్పింది. వాళ్ళ నాన్న వచ్చాడా, జైల్లో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది. తర్వాత వాళ్ళ మామయ్య ఏదో మేక మాంసం అమ్ముకునేవాడిని తీసుకొచ్చి మా మామయ్య అంటూ పరిచయం చేస్తే వాడు ఎలా మాట్లాడతాడో అలానే వాళ్ళ మామయ్య మాట్లాడేవాడు. వాడు దుబాయ్ నుంచి వచ్చాడు అంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఇప్పటి వరకు పార్వతి చెప్పిందంతా నిజమేనేమో ప్రభా. ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసుండొచ్చు. మనకి విషయాలేమీ తెలియక మనం దేని గురించి ఆలోచించకుండా ముందుకు సాగిపోయాము. ఇప్పటికైనా రోహిణి గురించి నిజం తెలుసుకో. మించిపోయింది ఏమీ లేదు, టెన్షన్ పడదు. ఇప్పటికైనా రోహిణి గురించి తెలుసుకుని ఎంక్వైరీ చేస్తే మనోజ్ జీవితం ఇప్పటికైనా సరిదిద్దుకోవచ్చు. ముందు అసలు వాళ్ళ నాన్న ఎక్కడో, వాళ్ళ పుట్టిల్లు ఎక్కడో అన్ని విషయాలు తెలుసుకో. లేదా నువ్వు వెళ్ళడం కానీ వాళ్ళ నాన్ననో లేక వాళ్ళకి సంబంధించిన వాళ్ళనో ఇక్కడికి రమ్మని చెప్పు అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏది కాదు, ఏదైనా సరే, ఏది కాకపోయినా సరే ఇంకంతా అయిపోయింది. ఇంకా ఏం చేయాలో ఆలోచించుకో ప్రభా. నువ్వెప్పుడు మనోజ్ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నావు కదా, మనోజ్ జీవితం ఇలా అయింది అని చెప్పి మాట్లాడేసరికి అమ్మ మీనా, నేనేమీ తప్పుగా మాట్లాడలేదమ్మా. నిన్ను అవమానిస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. రోహిణి గురించి నేను చెప్పినవన్నీ అబద్ధాలే అయ్యుంటే రోహిణి ఇక్కడే ఉండి వాదించేది కదా. కాదు, అవన్నీ నిజాలు కాబట్టే కదా ఇక్కడ ఉండి మాట్లాడలేక తను వెళ్ళిపోయింది. అది ఎందుకు మీకెవరికి అర్థం కావట్లేదు వదిన గారు. మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, ఆలోచించుకోండి. అమ్మా మీనా వెళ్ళొస్తాము, పిన్ని గారు వెళ్ళొస్తాము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఈ సుమతి వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఆ రోజు మీనా రోహిణి కడుపు గురించి మాట్లాడితే అందరూ మీనాని తప్పు పట్టారు. మీనా ఏదో తప్పు చేసింది అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు రోహిణిని మీనా వాళ్ళమ్మ నిలదీసి అడిగిన ఏ ప్రశ్నకు కూడా రోహిణి సమాధానమే చెప్పలేదు. ఎందుకంటే రోహిణి దగ్గర సమాధానం లేదు కాబట్టి, సమాధానం చెప్పలేని ప్రశ్నలు రోహిణి దగ్గర ఉన్నాయి కాబట్టి అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు శృతి అని చెప్పాను. కానీ ఏం చెప్పక్కర్లేదు ఆంటీ, మీరు నాకు సంజాయిషీలు ఇవ్వక్కర్లేదు. మీ పెద్ద కొడుకు గురించే మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది అని చెప్పి శృతి రవి ఇద్దరు వెళ్ళిపోతారు. మీనా బాలు కూడా వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు ప్రభావతి ఏం ఆలోచిస్తుంది? రోహిణి గురించి, ఇటు గుణ దగ్గర డబ్బు తీసుకున్న దాని గురించి, తన కడుపులో పెరిగిన అంటే ఇంతకుముందు బిడ్డ గురించి, ఇవన్నీ విషయాలు పార్వతి మాట్లాడింది కదా. సుగుణమ్మ కూడా అక్కడే ఉంది. ఏమీ మాట్లాడలేని పరిస్థితి, నోరు తెరిచి ఏమీ అనలేని పరిస్థితి. అలా అనకుండానే రోహిణి చేసింది కదా. సో అందుకని సుగుణమ్మ అలాగుండి వెళ్ళిపోతుంది, ఎవరితో ఏమీ చెప్పకుండా.
మరి ప్రభావతి ఆలోచనలకు అడ్డుకట్ట ఎలా పడుతుంది? ప్రభావతి ఇవన్నీ కూడా నిజాలా, అబద్ధాలా? రోహిణికి ముందే బిడ్డ పుట్టాడా, బిడ్డ పుట్టలేదా? ఈ విషయాలన్నీ కూడా ఎలా తెలుసుకుంటుంది? మరి ఇలా తెలుసుకున్న తర్వాత రోహిణికి ప్రభావతి ఎలాంటి గతి పట్టిస్తుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా బాలు జోడీ కనుక మీకు నచ్చితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.